ప్రభుత్వం పారిశ్రామిక భూములని మల్టిపుల్ జోన్లుగా మార్చుతాము అంటుంది. అయితే దీనివల్ల ఎన్విరాన్మెంటల్కి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఆల్రెడీ పొల్యూట్ అయినటువంటి జాగాలని హైరైజ్డ్ బిల్డింగ్లకి ఇంకా రకరకాల వేరే వాటికి కనుక ఉపయోగిస్తే చాలా భయంకరమైనటువంటి పరిణామాలను రాబోయే రోజులలో ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఎన్విరాన్మెంటలిస్టులు చెప్తున్నారు. నాతో పాటు నరసింహారెడ్డి గారు ఉన్నారు. చాలా రోజుల నుంచి ఎన్విరాన్మెంట్ మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సార్, అభిప్రాయం ఏంటి? అసలు దీనివల్ల నిజంగా పరిశ్రమలని ఊరవతలకి తీసుకుపోవడం వల్ల జరిగే నష్టమేంది, లాభమేంది? చాలా ఇష్యూస్ని ఎన్విరాన్మెంటల్ కోణంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. హిల్ట్ కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక పాలసీని. అంటే అక్కడ ఇండస్ట్రీస్ ఉన్న జాగా మొత్తం ఖాళీ చేసి ఇండస్ట్రీస్ని ఊరవతలకి తీసుకుపోతాం అంటున్నారు. కానీ ఆ ఇండస్ట్రీస్ ఉన్న జాగాలల్లో ఏదైనా సరే అంటే కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోవడానికి లేకపోతే రెసిడెన్షియల్ జోన్కి వాటికి పర్మిషన్ ఇస్తాము అంటున్నారు. దానివల్ల ఎన్విరాన్మెంటల్గా ఎట్లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సార్? చాలా సమస్యలు వస్తాయి. మొట్టమొదట దీనికేమో చాలా పెద్ద పేరు పెట్టారు, ఇది విధానం అని. అసలు ఈ విధానం కొత్తది కాదు. తర్వాత ఇది పారిశ్రామిక విధానం కూడా కాదు. పరిశ్రమలకు లొకేషన్ సైట్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉండేవి ఇదివరకు కూడా. 90s ఆ ప్రాంతంలోనే మేము లొకేషన్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ గురించి అప్పుడే రైజ్ చేసినాం. ఇప్పుడు పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియా 1974లో అప్పుడు ఇందిరాగాంధీ అక్కడ పోటీ చేస్తే పెట్టాను. ఆనాటి నుంచి కూడా సైట్ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉండేటివి. అంటే ఎక్కడ పరిశ్రమ పెట్టాలా, ఎక్కడైతే మంచినీళ్ళు ఉన్నావో, ఎక్కడైతే వ్యవసాయం ఉందో, ఎక్కడైతే ఇళ్ళు ఉన్నాయో, ఊరు ఉందో అక్కడ పెట్టొద్దు అనేది మొదటి నుంచి ఉంది. ఎందుకు అంటే ఏ పరిశ్రమ అయినా కాలుష్యం చేస్తుంది. తర్వాత ఏమన్నారు, కాలుష్యాన్ని మేము తగ్గిస్తాము, దాన్ని అరికడతాము, దాన్ని నివారిస్తాము అని కూడా చెప్పి ఊరు దగ్గర కూడా పెట్టడం మొదలుపెట్టారు. అట్లా ఇప్పుడు హైదరాబాద్లో కొన్నేమో ఇట్లాంటి స్పృహ వచ్చే ముందు పెట్టినవి ఉన్నాయి. ఇప్పుడు చందులాల్ బరాదరి కానీ ఆజామాబాద్ కానీ ఇవన్నీ అప్పుడు ఊరు అవతల పెట్టినాయి. క్రమంగా ఊరు పెరిగింది, ఊరు మధ్యలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ హైదరాబాద్ పెరిగే క్రమంలో దీనికి ఎప్పుడు ఒక మాస్టర్ ప్లాన్ అనేది ఉండేది. ఆ మాస్టర్ ప్లాన్లో జోనల్ సిస్టమ్స్ ఉంటుంది. అంటే ఏ జోన్లో ఏమి ఉండాలని. సో ఈ జోన్లో అది ఉండదు, ఆ జోన్లో ఇది ఉండదు. అది మనకు వెస్టర్న్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. సో ఏదైనా ఒక పని కార్యకలాపము ఒకే దగ్గర ఉంటే వాళ్ళకి అందించే వసతులు కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ ఏర్పడడానికి, ఖర్చు తగ్గడానికి అవకాశం ఉంటుందనే పారిశ్రామిక జోన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మల్టీ యూజ్ జోన్ చేస్తాం. అయితే ఈ జోన్ సిస్టమ్ ఉన్నా కూడా హైదరాబాద్ ఎప్పుడు జోనల్గా డెవలప్ కాలే. ఇప్పుడు మీరు ఎక్కడ చూసినా కమర్షియల్, రెసిడెన్షియల్ అన్నీ కలగలిపే ఉంటాయి. సో అంటే మన దేశంలోనే ఉంది మల్టీ యూజ్ జోన్ ఈజ్ లైక్లీ టు కాజ్ ప్రాబ్లమ్స్ అందరికీ. అటు కమర్షియల్కి ప్రాబ్లమే, రెసిడెన్షియల్లో పెట్టి రెసిడెన్షియల్ ఇల్లు ఉన్న వాళ్ళకి, నివాసాలకు వాళ్ళతో ప్రాబ్లం. ఇది మనం ఇప్పటికి 30 ఏళ్ళ నుంచి ఫేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ పారిశ్రామిక ప్రాంతాలు, ఇప్పుడు చెప్పిన 20 పారిశ్రామిక ప్రాంతాలు, ఇప్పుడు జీడిమెట్ల చూడండి, ఇండస్ట్రియల్ జోన్, TSIC భవన్ ఎప్పుడు 1985 నుంచి ఉంటాయి. దాని చుట్టూ ఇండ్లు వచ్చినాయి. సో హూ హ్యాజ్ అలౌడ్ దట్? ఇప్పుడు కొత్తగా దాన్ని మల్టీపర్పస్ జోన్ అని ఎట్లా చెప్తారు? ఇట్స్ ఆల్రెడీ దే ఆర్ ఆల్ మల్టిపుల్ యూజ్ జోన్స్. అండ్ దానివల్ల అక్కడ ఉన్న నివాస కుటుంబాలు కానీ ఎవరైనా కూడా మనుషులే కాబట్టి అందరికీ దానివల్ల చాలా దుర్లభమైన జీవితాలు ఉన్నాయి అక్కడ. అన్ని పారిశ్రామిక ప్రాంతాలు మీరు ఏ పేరైనా పెట్టండి, అన్నిట్లో ఇదే సమస్య. ఇప్పుడు ప్రభుత్వం తెలుసు, ఇది ప్రభుత్వం తెలుసు కదా, GHMCకి తెలుసు. కొత్తగా కేవలం పేపర్ మీద మల్టీపర్పస్ జోన్ అని డిక్లేర్ చేసి వాళ్ళకి ఏదైతే ఈ ప్లాట్లు ఉన్న వాళ్ళకి
ఇంకొక యాక్టివిటీకి మరలించడానికి ఈ విధానం పెట్టింది అంతే. ఇంకా అందులో ఇంకా వేరే అనుమానమే లేదు. కానీ అక్కడ చాలా ఏండ్ల నుంచి ఇండస్ట్రీస్ ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన జీవోలో కూడా 30-40 ఏండ్ల నుంచి అక్కడ ఇండస్ట్రీ ఉంది. ఆ 30-40 ఏండ్ల నుంచి అక్కడ ఇండస్ట్రీ ఉండి ఆ పొల్యూషన్ అంతా అక్కడ భూములకి ఇంకిపోయి ఉంటుంది. అక్కడ రెసిడెన్షియల్ ఏరియాకి పర్మిషన్లు ఇస్తే కనుక మళ్ళీ అక్కడ నుంచే వాటర్ని తీసుకొని, ఇప్పుడు అక్కడ బోర్లు వేయడమో అదో ఇదోనే వాటర్ సోర్స్ అదే ఉంటుంది, దాన్ని తీసి వాడుకుంటే ప్రజలకి. అక్కడ లీగసీ పొల్యూషన్ అంటే వీళ్ళు 20-30 ఏళ్ళ నుంచి ఆడ ఉన్నారు, కాలుష్యం చేస్తూ వస్తున్నారు. అయితే ఎక్కువ శాతము గ్రౌండ్ వాటరే ఉంటుంది అక్కడ. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిపోయింది అన్నీ. ఇప్పుడు మేము జీడిమెట్ల కానీ, నాచారం కానీ, ఆజామాబాద్ కానీ, పటాన్చెరు కానీ, ఏ ఇండస్ట్రియల్ ఏరియా తీసుకున్నా అన్ని ఇండస్ట్రియల్ ఏరియాలో డైరెక్ట్గా అందులో బోర్లు వేసి పంపింగ్ చేసిన పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ నాళాల్లో పోస్తే ఆ నాళాల ద్వారా భూమిలోకి ఇంకి కలుషితమైన పరిస్థితులు ఉన్నాయి. దగ్గర చెరువుల్లోకి వదిలితే ఆ చెరువుల ద్వారా కూడా భూగర్భ జలం కాలుష్యం అయిపోయింది. సో ఈ పరిస్థితి ఉన్నది. దీన్ని ఆనాడు కూడా మేము అన్నది, నువ్వు తీసుకెళ్ళి పరిశ్రమ తరలిస్తే మరి ఈ కాలుష్యం సంగతి ఏంది? ఇప్పటికే మీకు పటాన్చెరులో చూడొచ్చు, ఇక్రిసాడ్ పక్కన ఓల్రో కంపెనీ అని ఉండేది. ఓల్రో కంపెనీ, నాగార్జున స్టీల్స్ ఏవో ఉన్నాయి కంపెనీ. ఆ ప్రాంతం అత్యంత కాలుష్యమయమైనది ఎప్పుడు 1989-90లోనే. ఆ ప్రాంతంలో ఇప్పుడు మల్టీ స్టోరీడ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. అది సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరు కొనుక్కున్నారో బయట వాళ్ళు, వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఆ కింద నీళ్ళు ఎట్లున్నాయి, వాళ్ళ గ్రౌండ్ వాటర్ ఏం వాడుతున్నారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంది తెలియదు, అంచనాలు లేవు. అందుకే మేము ఎప్పుడు ఎగ్జాంపుల్ ఏం చెప్తామంటే అమెరికాలో జరిగిన ఎగ్జాంపుల్. అమెరికాలో ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పుడో చేసి వాటి మీద పారిశ్రామిక ప్రాంతాల మీద ఇండ్లు కడితే ఆ ఇండ్లలో ఉన్న వాళ్ళకి రకరకాల రోగాలు వస్తాయి, క్యాన్సర్ వస్తే, గర్భాలు పడిపోతే ఈ నీళ్లు తాగడం వలన అనేక ఇబ్బందులు వస్తాయి. ఏంది అని చూస్తే ఆ కింద ఈ ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్థాలు ఉన్నాయి. మరి ఇక్కడ అదే పరిస్థితి వస్తుంది కదా. కానీ మనకేందంటే సమస్య అధ్యయనం చేసేవారు తెలియదు కాబట్టి సమస్య లేదు అనుకుంటాం. సమస్య ఉంది. ఇప్పుడు సిరీస్ ఉంది సరూర్ నగర్లో. ఇప్పుడు అక్కడ ఇప్పటికే మీరు పంపు చేస్తే వాటర్ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. వాడు ఎప్పుడు 30 ఏళ్ళ కిందట క్లోజ్ అయింది కంపెనీ, ఒకటే కంపెనీ, అదే ఫార్మా కంపెనీ. 30 ఏళ్ళ కిందట కలుషితం చేస్తే ఇప్పటికీ ఆ భూగర్భ జలాలు కలుషితం అయినాయి. మరి ఒక కంపెనీ పరిస్థితే ఇంత ఉంటే మీకు నాచారం కావచ్చు, జీడిమెట్ల కావచ్చు, పటాన్చెరు కావచ్చు, ఈ పరిశ్రమలన్నీ ఎంత కాలుష్యం చేస్తున్నాయి, ఎంత ఏ రకమైన కాలుష్యం ఉంది. మరి వాళ్ళకి భూగర్భ జలాలు కలుషితమైనవి. ఒకసారి ప్రభుత్వం స్పృహ ఉందా లేదా అనేది మొట్టమొదటి ప్రశ్న. ఉంటే మరి ఇప్పుడు ఆడ మల్టీపర్పస్ జోన్ చేసినాక వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలి కదా. నీళ్ళు ఇవ్వాలంటే నువ్వు మళ్ళీ నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబుల్ ట్రిపుల్ ఎంత నీ ప్లాన్ ప్రకారం చేయాలి. ఇప్పుడు ఆ ఉదాహరణకి 50 ఎకరాలు మార్చినాం, 50 ఎకరాల్లో ఇంకొక 50,000 కుటుంబాలు వస్తాయి అనుకున్నాం. వాళ్ళకి నీళ్ళు ఎడకెళ్ళి ఇస్తావు, ఏ నీళ్ళు ఇస్తావు? తర్వాత పారిశ్రామిక వ్యర్థాలు ఎన్ని పాతి పెట్టారో తెలియదు. ఎందుకంటే బయట తీసుకుపోయి పడేసినవి ఉన్నాయి, నాలాల పక్కన పడేసినవి ఉన్నాయి, చాలా చోట్ల ఎక్కడ పడితే అక్కడ పడేసారు, పాతి పెట్టి ఉంటారు కూడా తెలియదు. దాని సంగతి ఏంది? ఆ తర్వాత ఆ ఏరియా అంతా ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది. సో ఇవి అంటే అచ్చంగా పరిశ్రమలు ఉన్న చోట మనం తరలించేటప్పుడు ఆ ప్రాంతం యొక్క ప్రస్తుత పర్యావరణ పరిస్థితి అంచనా వేసినారా లేదా? వేయలేదు. వేసుంటే ఈ పాటకి ప్రభుత్వం చెప్పేది కదా. కానీ సమస్య ఏంటంటే ఈ పాలసీలో ఒక సెంటెన్స్ ఉంది, గివెన్ ద ఎన్వైరన్మెంటల్, ఎకనామిక్ అండ్ అర్బన్ బెనిఫిట్స్, ప్రాస్పెక్టివ్ బెనిఫిట్స్ అని. అంటే మల్టీ కోణాల్లో మల్టీ డైమెన్షనల్ బెనిఫిట్స్ వస్తాయని ప్రభుత్వం వాళ్ళతో రాసింది. పర్యావరణ పరంగా ఎట్లా వస్తుంది అంటే వీళ్ళకి స్పృహ లేదని కాదు కదా, పర్యావరణ పరంగా బెనిఫిట్స్ వస్తాయని చెప్తారు.
ఎట్లా వస్తుంది? అయితే నేను ఇక్కడే అంటున్నా, ఇప్పుడు నువ్వు మల్టీపర్పస్ జోన్ చేస్తున్నావు, ఆ జోన్లో డూ యూ హ్యావ్ ఏ మాస్టర్ ప్లాన్? ఇప్పుడు పర్యావరణ పరంగా చేస్తే ఇప్పుడు అది 50 ఎకరాలు ఉంటే గివెన్ ది కరెంట్ కండిషన్, పరిశ్రమ ఆడ కాలుష్యం ఉందో ఏముందో ఏ పరిస్థితి ఉన్నా నువ్వు కొత్త జోన్ క్రియేట్ చేసినప్పుడు కొత్త జోన్ ప్లాన్ ఉండాలి. అండ్ వాట్ ఈజ్ యువర్ ప్లాన్? ఎక్కడ ఉంది? అసెస్మెంట్లో ప్రాస్పెక్టివ్ బెనిఫిట్స్ అన్నావు. ప్రాస్పెక్టివ్ బెనిఫిట్స్ రియలైజ్ చేయడానికి నీ దగ్గర ప్రణాళిక ఉండాలి కదా. బట్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ సేయింగ్, ప్లాట్ ఓనర్లకు వాళ్ళు ఆ భూమిని మల్టీపర్పస్కి వాడుకోవడానికి మేము పర్మిషన్ ఇస్తున్నాము అని. సింపుల్. సో గవర్నమెంట్ ఈజ్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్. సో ఎట్లా వస్తాయి బెనిఫిట్స్? సో ఇట్ ఈస్ అ కంప్లీట్లీ ల్యాండ్ కమర్షియలైజేషన్, ల్యాండ్ కమాడిటైజేషన్ అంటాం. ఇది సింపుల్గా మాట్లాడుతుంది. కానీ ప్రభుత్వాలకు ఇవన్నీ తెలియవా సార్? ఈ ఇష్యూస్ అన్నీ తెలియవా? తెలిసే చేస్తున్నారా లేకపోతే ఎట్లా అనుకోవాలి దీన్ని? ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళకి తెలియదు, లోతుల్లోకి పోరు. సింపుల్ లీనియర్ రిలేషన్షిప్. ఇది ఏంటంటే ఆ భూమి ఉంది, ఆ భూమిని ఎట్లా కమాడిటైజ్ చేసి ఇక్కడ వాడి మా సమస్య, వాళ్ళకి ఉన్న సమస్యను తీర్చుకోవడం అంతే. దీర్ఘకాలికం లేదు, ప్రజలకు గురించి లేదు, ఒక విజన్ లేదు. నేనేమంటాను, 9,000 ఎకరాలు ఇట్స్ ఏ ఆపర్చునిటీ టు చేంజ్ ద కరెంట్ హైదరాబాద్ సిచ్యుయేషన్. సరే, నువ్వు పరిశ్రమలు కాలుష్యం చేస్తున్నాయి, నువ్వు దాన్ని ఎట్లా చేయాలనేది కూర్చొని ప్లాన్ చేయొచ్చు కదా. 9,000 ఎకరాలు ప్లాన్ చేయండి. అంటే ఇట్లాంటివి ఉన్నప్పుడు కనీసం ప్రజాభిప్రాయ సేకరణకి కూడా పోలేదు ప్రభుత్వం ఈ విషయంలో. చుట్టుపక్కల మీరు అన్నట్టు ఇంతకుముందు అంత రెసిడెన్షియల్స్ ఉన్నాయి, ఇప్పుడు మొత్తం అవి దాంట్లో మెజారిటీ రెసిడెన్షియల్ చుట్టుపక్కల జనాలు ఉన్నారు. సో ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరగకుండా ఇంత పెద్ద నిర్ణయాన్ని 9,000 ఎకరాలని మార్చడాన్ని ఎట్లా చూస్తారు మీలాంటి పర్యావరణవేత్తలు? నేను ఇదే స్ట్రైట్, ఇది ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ఇట్ ఈస్ రన్నింగ్ లైక్ ఏ వ్యాపారం. అల్టిమేట్లీ గవర్నమెంట్ 4 రకాల ఆదాయం దగ్గరకు వస్తుంది. ఒకటి మద్యం ఆదాయం, రెండోది ల్యాండ్, మూడోది ట్యాక్సులు. ఇవాళ ట్యాక్సులు వేస్తే ఎవరు ఓట్లు వేస్తలేరని దాని జోలు పోతలేరు. గీని కాలనీకి వెళ్ళి ఉంగ్లీ తేడా కరో అనే టైప్లో మద్యం అమ్మి ఎట్లా ఆదాయం పొందాలా, మైనింగ్ చేసి ఎట్లా ఆదాయం పొందాలా, భూములను ఎంత ట్రాన్సాక్షన్ అయితే అంత ఇన్కమ్, అల్టిమేట్గా వ్యాపారం అయిపోయింది. సో వీళ్ళకి లీనియర్ అంతే. నేను అంటున్నా, ఈడ భూమి ఉంది, ఈ భూమిని మానిటైజ్ ఎట్లా చేయాలి. ఇవాళ ప్రణాళిక లేదు, విజన్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ఇదే జీడిమెట్లలో చాలా చిన్న ఉద్యోగులు ఉన్నారు, 10,000, 20,000, 15,000 వచ్చేటారు. వీళ్ళు ఆడనే పరిశ్రమలో పని చేసుకొని ఏదో వాళ్ళ కుటుంబం నడిపించుకుంటారు. ఇప్పుడు ఆ ఏరియా ఎక్స్పెన్సివ్ అయితే వీళ్ళు దే విల్ బి డిస్ప్లేస్డ్. అక్కడ ఫస్ట్ థింగ్ రెంట్ పెరుగుతుంది. రెంట్ ఇప్పుడు 2,000, 3,000 కట్టేటోడు రేపు 5,000కి వస్తే కట్టగలుగుతాడా? అప్పుడు ఇంకా అటు పోవాలి ఊరు దాటి. పరిశ్రమ కానీ కమర్షియల్ ఈడు ఉంటుంది, వీళ్ళు ఇక్కడ ఉండలేరు. బికాజ్ యూ హ్యావ్ మేడ్ దిస్ ఏరియా ఎక్స్పెన్సివ్ చేసేస్తారు జస్ట్ బై వన్ పాలసీ విచ్ హాజ్ నాట్ అండర్స్టూడ్ ది డైనమిక్స్ ఆఫ్ లైవ్లీహుడ్స్. అంటే ప్రతిపక్షాలు దీని వెనకాల ఒక పెద్ద స్కామ్ కూడా ఉంది, చాలా కోట్ల విలువ చేసే భూములని తక్కువ రేటుకి ఇస్తున్నారు అనేది కూడా ఇంకొక వర్షన్ వినిపిస్తుంది. మీరేమంటారు? రాజకీయ నాయకులు, అధికారులు, కాంట్రాక్టర్ల లాబీ, రియల్ ఎస్టేట్ లాబీ మొత్తం ఇది దీనికే పనిచేస్తారు తప్పితే ఈ పార్టీ ఆ పార్టీ ఏం లేదు. అందరు అదే, ఆఖరికి అదే వస్తున్నారు, మానిటైజింగ్ ల్యాండ్ రిసోర్స్. ఇది ఎప్పుడు ఏంది అనేది నిరంతరం క్లబ్లలో ఆడీడ కూర్చొని ప్లాన్ చేస్తూనే ఉంటారు. ఈ భూమి ఏడుంది, దాన్ని ఎట్లా మార్చాలి, ఇదే కథ. అది మీకు డిఫెన్స్ ల్యాండ్ కావచ్చు, ఇండస్ట్రియల్ ల్యాండ్ కావచ్చు, మన పార్కులు కూడా కావచ్చు, నేషనల్ పార్కులు కూడా కావచ్చు. నిరంతరం ఇదే ఫైట్. మేము ఇప్పుడు కేబీఆర్ పార్క్ గురించి ఇదే మా బాధ. డిఫెన్స్ ల్యాండ్స్ ఇప్పుడు 10,000 చెట్లు పోతున్నాయి సికింద్రాబాద్ రూట్లో.
ఎవ్రీవేర్ దిస్ ఇస్, దాన్ని ఉంచి మనం అభివృద్ధి చేద్దామని ఆ తలంపు లేదు. పోనీ నువ్వు చేస్తున్న ల్యాండ్ ప్లానింగ్లో చిన్న పేద వర్గాలకు ఎట్లా ఇవ్వాలని అది లేదు. అంటే అందుకే నేను అంటున్నా, సార్వజనిక ఉపయోగం కొరకు, కమ్యూనిటీ ఉపయోగం కొరకు ల్యాండ్ ఉండాలి. అది దట్స్ పార్ట్ ఆఫ్ ద ఎగ్జిస్ట్. పాతది ఇప్పుడు కాదు, కొత్తది. ఇప్పుడు పూర్తిగా కమర్షియలైజ్ చేసి అది స్టిల్ట్ లేదు, సెట్ బ్యాక్ లేదు, మొత్తం బిల్డింగ్ కడితే వీళ్ళు పనిచేసేటోళ్ళకి కానీ వీళ్ళందరికీ ఏడ ఉంటుంది ల్యాండ్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోతుంది. సో ఇట్లాంటి ఇట్ హస్ టు బి థాట్ బై గవర్నమెంట్. ప్రభుత్వం థింక్ చేయాలి ఇవన్నీ. అంటే ఈ పాలసీని మీరు చదివి ఉంటారు, జీవోని చూసుంటారు, చదివి ఉంటారు, 2-3 రోజుల నుంచి, వారం నుంచి జరుగుతున్న చర్చని చూసుంటారు. ఏం చెప్తారు ప్రభుత్వాలకి ఒక పర్యావరణవేత్తగా అక్కడ వస్తున్నటువంటి జరగబోయేటువంటి మార్పుల గురించి? నేను పర్యావరణమే కాదు, అభివృద్ధి, సమాంతర అభివృద్ధి, సమానత్వ అభివృద్ధి, పర్యావరణ అనుకూల అభివృద్ధి, 3 అంశాలు మాట్లాడుతున్నాను. ఈ 3 చూస్తే ఇప్పుడు ఈ పాలసీ ఆపి గవర్నమెంట్ షుడ్ ఫస్ట్ డూ ఏ స్టడీ, ఒక అధ్యయనం చేయండి. అక్కడ ప్రస్తుత పరిస్థితి ఎట్లుంది, సామాజికంగా ఎట్లుంది, అక్కడ ఎవరు నివసిస్తున్నారు, అక్కడ పర్యావరణ పరంగా గ్రౌండ్ వాటర్ ఎట్లుంది, ఎయిర్ ఎట్లుంది, అక్కడ కాలుష్యం ఎట్లుంది, అదొక అంచనా వేయండి. 3వది ఆ లోకల్ ఏరియా అసెస్మెంట్ చేయండి. ఈ 3ని ఎన్వైరన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కింద చేయండి. చేసినాక అప్పుడు అక్కడ మనకు ఏం పరిష్కారాలు కావాలని ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బట్టి అప్పుడు మళ్ళీ ఆ ప్లాన్కి, అంటే ఆ లోకల్ జోన్కి యూ డెవలప్ ఏ మాస్టర్ ప్లాన్. అప్పుడు ఒక సమతుల్య అభివృద్ధికి అడుగులు వేసినట్టు ఉంటుంది. ప్రభుత్వం చెప్పే ప్రాస్పెక్టివ్ బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది నువ్వు చెప్పే కాలుష్యం తగ్గిస్తామనే లక్ష్యము అప్పుడు ప్రజలకి విశ్వాసం కలుగుతుంది దాని మీద. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సెయింగ్. అధ్యయనం చేయండి, అంచనా వేయండి, తర్వాత ఒక ప్రణాళిక తయారు చేయండి, ప్రజలను సంప్రదించండి, స్థానిక ప్రజలు. అప్పుడు మీకు ఒక మంచి ప్రణాళిక వస్తుంది. బహుశా అప్పటికి అదే రావచ్చు, పరిశ్రమలు ఇక్కడ నుంచి అక్కడ పోవచ్చు. కాకపోతే దాన్ని ఒక సదుపయోగానికి పెట్టినట్టు ఉంటుంది అది. ఇప్పుడు అది లేదు అట్లా. అది కేవలం కొందరు సంపద పెరుగుతుంది, అందులో కరప్షన్ కూడా ఉండొచ్చు, అవినీతి ఉండొచ్చు, తెలియదు. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఏది చేసినా పెన్షన్ ఏమంటేనే 50 రూపాయలు తీసుకుంటాడు. 9,000 ఎకరాలు కన్వర్షన్ చేస్తే పైసలు ఉండయని అనుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇవాళ ఇష్యూ ఈజ్ నాట్ దాట్. ఇష్యూ ఈజ్ మీరు ఏం చేయదలుచుకున్నారో అది ప్రజలకు ఉపయోగపడుతుందా, ప్రజల సంక్షేమం కొరకు చేస్తున్నామా అనేది, అది బేరీజు వేసుకోవాలి. థ్యాంక్ యూ సార్.